ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. మనందరం కలిసి ఈ విధంగా ప్రభుని మహింపరచడానికి ప్రభు మన జీవితాల్లో అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి యేసయ్యకి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరూ చెప్దాం ఆమెన్ ఆమెన్. రండి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మీరు అనుదినము ఈ విధంగా కూడుకొని ప్రభు సన్నిధిలో వీఆర్ మెడిటేటింగ్ ఆన్ ద సబ్జెక్ట్ క్రాస్, సిలువను గూర్చిన ధ్యానాన్ని మీరు చేస్తూ ఉన్నారని నేను తెలుసుకొని నేను ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాను. ఈరోజు కొరకు మనము ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన మాటలో నుండి యోహాను శుభవర్తమానం 13వ అధ్యాయం. అందరు కూడా తీయండి. యోహాను శుభవర్తమానం 13వ అధ్యాయము. యోహాను శుభవర్తమానం 13వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి విరిచి వడ్డించునుగాక. ఆమేనని చెప్పండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ప్రభు దయ వల్ల అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనము ధ్యానం చేయబోతున్న అంశం ఏంటి అని అంటే, మీ అందరి దగ్గర చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు అయితే చెప్పండి. పరమ గురువు అంటారండి, సుప్రీం గురు. మనం ఈరోజు ధ్యానం చేయబోతున్న మాట అల్టిమేట్ టీచర్, పరమ గురువును గూర్చిన ఒక మాట. ఈ లోకములో గురువు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, గు అంటే చీకటి, రు అంటే తొలగించేవాడు. చీకటిని తొలగించేవాడిని గురువు అంటారు. కాబట్టి ఈరోజు మనం స్కూల్కి వెళ్తాం, ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం. కాబట్టి మనం ఏది చేయలేము అని అనుకుని ఆ విషయంలో మనకు అంధకారం ఏర్పడిందో ఆ వాటిలో నుంచి బయటకు వస్తాం. అనేక రకాల సబ్జెక్ట్ చదువుతాం. ఈరోజు డాక్టర్లు అయినా ఇంజనీర్లు అయినా మన ఎదుట కనబడుతున్న ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా నేర్చుకున్న వాళ్ళే. హల్లెలూయా. కానీ ఈరోజు మనం స్టడీ చేస్తున్నది వీఆర్ కాల్ జీసస్ యాజ్ ఏ సుప్రీం గురు. యేసయ్యను మనము ఎందుకు అల్టిమేట్ టీచర్ అని అంటున్నాం, ఎందుకు ఆయనను మనము పరమ గురువు అని అంటున్నామంటే, ఈ లోకంలో ఉన్న గురువులందరూ బోధిస్తారు అంతవరకే. దాన్ని ఎవరైతే అవలంబిస్తారో లేక వారు చేయగలుగుతారో, ఇంకా మరింత స్టడీ చేస్తారో వారు ప్రయోజకులు అవుతారు. కానీ యేసయ్యకును ఈ లోక సంబంధమైన గురువులకు మధ్య తేడా ఏంటి అని అంటే, ఆయన అంటాడు, ఇదిగో ఈ సంగతులు మీరు ఎరుగుదురు. యు నో ద ఆల్ ది థింగ్స్ వాట్ ఐ హ్యావ్ టీచ్. నేను ఏదైతే మీకు బోధించుచు వచ్చానో ఈ సంగతులు మీరు ఎరుగుదురు. ఏం తెలుసు? మీకు ఈ సంగతులన్నీ తెలుసు. అయితే యేసయ్య ఏమంటున్నాడు? మీరు వీటిని అంటే నాకు తెలియదని కాదు, మీరు నోటితో చెప్తారని. మీరు వీటిని ఎక్కడో ఉన్నావమ్మా పెద్దమ్మా, మీరు వీటిని చేసిన ఎడల అంటే యేసయ్య చాలా విషయాలు చెప్పాడు. కానీ దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు ఇప్పుడు? వాటిని యూ షుడ్ పుట్ దమ్ ఇన్ టు ప్రాక్టీస్. ఖచ్చితంగా వాటిని మీ యొక్క జీవితంలోనికి తీసుకోనండి, మీరు దాన్ని అవలంబించండి, లేక దాన్ని మీరు చెయ్యండి అని చెప్తున్నాడు. ఈ లోకంలో ఉన్న గురువులు ఎవరైనా చెప్తారంతే, కానీ అది చేస్తామా లేదన్నది నీ ఉద్దేశానికి వదిలేస్తారు. కానీ పరలోకం నుండి యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకంలోనికి దిగి వచ్చాడు అని అంటే, అసలు ఈ సందర్భం 13వ అధ్యాయం అనేసరికి మనందరికీ బాగా సుపరిచితమైన సందర్భం అది. అదేంటి అని అంటే, యేసు ప్రభు భూమి మీదకి దిగి వచ్చి ఆయన శిష్యుల భక్తులు ఎవరో మాట్లాడలేదు ఏంటి, 13వ అధ్యాయం అనేసరికే శిష్యుల పాదాలను ప్రభు కడుగుతాడు. అదేనమ్మా? మరి నా ఇంకా ఎలా చూస్తారండి? కొత్తగా ఇయ్యాలే బైబిల్ అట్టుకున్నట్టు చూస్తున్నారు. నా ఇంకా యేసు ప్రభు తన శిష్యుల పాదాలని కడుగుతాడు. ఇప్పుడు ఆయన ఇది చేసి, హలో మీ జీవితాల్లోనికి కూడా దీన్ని మీరు తీసుకోవాలి అంటున్నాడు. అంటే ఆయన పాదాలు కడిగాడు అని అంటే, ప్రభు నాకు ఇచ్చిన మాట ఏంటి అని అంటే, పరమ గురువైన దేవుడు, ఆయనను మనము గురువు అని ఎందుకు అంటున్నామనంటే, ఆయన మనల్ని చీకటిలో నుండి తీసి బయటకు అజ్ఞానాన్ని తొలగించి పరమ గురువుగా ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడు అని అంటే, ఆయన దిగి వచ్చింది మన కులం మార్చడానికి, మతం మార్చడానికి, మన బట్టలు మార్చడానికి కాదు. ఆయన పాదాలు కడిగాడు అని అంటే, చెప్పండి ఇప్పుడు
మన ప్రవర్తన మార్చడానికి వచ్చాడు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. పాదాలు అని అంటేనే నీ నడవడికను మార్చడానికి లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలో ఉన్న గురువు ఒకవేళ అంతవరకు నీకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ అయి ఉంటే, ఒకవేళ నువ్వు మంచి గురువు దగ్గరికి వెళ్తే బైపీసీలకు మారిపోవచ్చు నువ్వు. కానీ నీ బ్రతుకు, నీ ప్రవర్తన మారుతుందా? ఎంత మంచి ఉద్యోగం చేసేవాడైనా బయటకు వచ్చి సిగరెట్ కాలుతాడు. ఎంత మంచి డాక్టర్ అయినా ఆడికి కొంచెం ఆపరేషన్ విషయంలో ఏం అర్థం కాకపోతే బయటకు వచ్చి తాగుతాడు. కానీ ఒక మనిషి జీవితంలో వాడు తీసుకునే ఉద్యోగాలు, వాడు చేసే పరిస్థితులు ఒకవేళ ఈ లోక గురువులు మార్చొచ్చు. కానీ మనం ఆరాధించి ఈరోజు ధ్యానిస్తున్న పరమ తండ్రి, పరమ గురువైన యేసుక్రీస్తు నీ బ్రతుకును మార్చడానికి లోకంలోనికి వచ్చాడు. గట్టిగా చప్పడగొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. ఎస్, దట్స్ ద రీజన్ హీ ఈజ్ అ సుప్రీం గురు. అందుకోసమే ఈయన పరమ గురువు. హల్లెలూయా. అల్టిమేట్ టీచర్. ఆయనకు మించిన గురువు ఇంకెవడు ఉండడు. హల్లెలూయా. అందు గురించే మహాత్మా గాంధీజీ కొండ మీద ప్రసంగాన్ని చదివి అన్నాడు, ద బెస్ట్ టీచర్ అవార్డు అంటూ ఇవ్వాలి అని అంటే యేసు ప్రభుకు మాత్రమే ఇవ్వాలని చెప్పాడు మన జాతి పిత. ఎవరండి? మహాత్మా గాంధీజీ చెప్పాడు. హల్లెలూయా. అందు గురించే మన దేశం మనకు నేర్పింది గురు దేవోభవ. అంటే అర్థం ఏంటంటే గురువే దేవుడు అని చెప్పారు మనకి. అవునా కాదా? అంటే అర్థం ఏంటి అని అంటే గురువు దేవుడితో సమానం అని చెప్పారు. అందు గురించి గురు పూజోత్సవం వచ్చింది. గురువుని మనం ఏం చేయాలి ఇప్పుడు? అనండమ్మా, ఈ లోకంలో గురువులను పూజించేది ఏది? సెప్టెంబర్ 5, అక్టోబర్ 5? సరిగ్గా చెప్పా, సెప్టెంబర్ 5. అయ్యా, స్కూల్ మానేసినట్టున్నారులే మీరు. హల్లెలూయా. సెప్టెంబర్ 5వ తారీఖు వచ్చినప్పటికే గురువుని పూజించాలని ఓ అరటిపిండో, బత్తాయో, ఓ పూల గుచ్చమో, ఓ పెన్నో, చెప్పమ్మా, ఓ సాల్వా, భలే చెప్పవమ్మా, ఈ అట్టుకెళ్ళి ఆ గురువుని ఆ రోజే జ్ఞాపకం తెచ్చుకుంటాం. హల్లెలూయా. కానీ ఈ పరమ గురువును ఒక రోజుతో కాదు, మన ప్రాణం ఉన్నంత వరకు పూజించవలసిందే. గట్టిగా హల్లెలూయా. అందు గురించి ఆయన చేసే పనులేంటి? ఆయన పాదముల నుండి మొదలెట్టాడు. ఆయన పాదముల నుండి మొదలెట్టాడు ఇక్కడ పరిచర్య. అందు గురించే ఈ లోకంలో ఏ గురువు దగ్గరికి వెళ్ళి 40 రోజులు ట్రైనింగ్ చేయి, 50 రోజులు ట్రైనింగ్ చేయి, నీ బతుకు మాత్రం మారదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన నీ జీవితాన్ని మార్చడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అందు గురించే మనం సిలువను గూర్చిన ధ్యానం చేయాలి. సిలువను గూర్చిన ధ్యానం అని అంటే 40 రోజులు యేసు ప్రభు సిలువ పెట్టుకుని ఓ అని అర్థం కాదు. అసలు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? వై జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. ఎందుకు ఆయన సిలువలో చనిపోయాడు అనేది మనం ధ్యానం చేయాలి. అందు గురించి యేసు ప్రభు భూమి మీదకి వచ్చిందట. నేను గురువుని, నాకు ఒక పీట ఇయ్యండి, నేను ఆ పీట మీద కూర్చుని ఉపన్యాసం చెప్తాను, మీరు చెయ్యండి, నేను చేస్తే అది లీల, మీరు చేస్తే పాపం అని అనలా. పరమ తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో చేసిన గొప్ప కార్యాలు ఏంటి అని అంటే, ఈరోజు మనకి మచ్చుకి కొన్ని మాటలు గుర్తు చేయడానికి కీర్తనలో మనం కొన్ని చదివాం. చూడండి, 41వ కీర్తనలో ఆయన మాత్రమే చేయగలిగినవి ఏంటి అని అంటే, అందరూ తీయండి ద బుక్ ఆఫ్ సామ్స్ 41. అందరూ తీయాలి, అందరూ తీయండి మీ దగ్గర బైబిల్ ఉంటే. 41వ కీర్తనలో నేను స్పీడ్గా చదువుతూ వెళ్ళిపోతాను. చూడండి, 41లో ఏముందంటే, ఆపత్కాలమందు యెహోవా వానిని ఆయన తప్పించేవాడు. 2, యెహోవా వానిని కాపాడేవాడు. ఇంకా కొంచెం ముందుకెళితే యెహోవా వానిని కాపాడి, ఎస్ హి గివ్స్ ద లైఫ్, ఆయన బ్రతికించేవాడు. ఇంకా మీరు కిందకి చదివితే ఆయన రోగశయ్య మీద వానిని, అంటే యేసయ్య ఆదరించేవాడు. ఇంకా కిందకి మీరు చదివితే రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరిచే దేవుడు ఆయన. ఇంకా మీరు కిందకి చదివితే 4వ వాక్యములో ఆయన కనికరించువాడు అనే మాట ఉంటుంది, కరుణించువాడు. ఇంకా 12వ వాక్యం, మీరు అన్ని చదవండి, అన్ని చెప్పడానికి సమయం కాదు, కానీ 12వ వాక్యములో ఆయన ఉద్ధరించువాడు అనే మాట ఉంటుంది. అదే 12లో ఆయన నిలబెట్టువాడు అనే ఉంటుంటుంది. నిలబెట్టేవాడట. నిలబెట్టడం అనంటే కొన్ని రోజులు ఎట్నారా 40 రోజులు, 20 రోజులు, 21 రోజులు నిలబట్టం కాదట. అక్కడ రాయబడిన మాట నిత్యము నిలబెట్టువాడు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి.
అందుగురించే సర్వ మానవాళి యేసు దగ్గరికి రావాలి. కొన్ని రోజులు మంచిగా ఉండి కొన్ని రోజులు మన బ్రతుకు చెడిపోయిందయ్యా, మా బ్రతుకు బాలేదయ్యా అనడానికి కాదట. ఆయన నిన్ను తప్పిస్తాడు, బ్రతికిస్తాడు, కాపాడుతాడు, ఆదరిస్తాడు, స్వస్థపరుస్తాడు, కరుణిస్తాడు, ఉద్ధరిస్తాడు, నిత్యము నిన్ను నిలబెట్టగలిగిన గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. కానీ అక్కడ యేసయ్య చేసే కార్యాలకి భిన్నంగా మనుషులు ఏం చేస్తారో కూడా రాసి ఉన్నది అక్కడ. మనుషునికి దేవునికి ఎందుకు ఆ తేడా, ఆ డిఫరెన్స్ అనేది 41st చాప్టర్లో మనం చూస్తాం. మనుషులైతే మనకు రోగం కలిగినప్పుడు ఎప్పుడు చచ్చిపోతాడా అని చూస్తారట, కానీ దేవుడు మాత్రం రోగములో పడి ఉన్న వాడిని స్వస్థపరిచి వాడిని బ్రతికిస్తాడు. గట్టిగా హల్లెలూయా. అందుగురించి యేసు ప్రభు ఈ లోకంలోనికి దిగివచ్చాడు. యేసు ప్రభు ఈ లోకంలోనికి దిగివచ్చి ఆయన ఇన్ని చేస్తాడు. ఇవన్నీ ఎవరికి చేస్తాడట? 41వ అధ్యాయం 41వ సంకీర్తనలో 4వ వాక్యాన్ని మీరు చదవాలి. ఇప్పుడు అందరనండమాట, యెహోవా నీ దృష్టికి నేను. ఆ మాట ఎవరైతే అంటారో ఆ కీర్తనలో ఉన్న ఇప్పుడు నేను అంతవరకు చెప్పిన ప్రతి ఆశీర్వాదం వాళ్ళకే చెందుతాయి. ఆమేనండి అందరూ. అందుగురించి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపములో కొట్టుకొని, శాపములో కొట్టుకొని పరుగునెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటే చాలామంది గురువులని పిలువబడిన వారు భూమి మీదకి వచ్చారు, బోధించారు, ఎన్నో మార్గాలు చెప్పారు, వెళ్ళారు. కానీ యేసు ప్రభు ఒక్కడు మాత్రమే పాపిని పాపముల నుండి బయటకు తీసుకొచ్చి తన పావన రక్తాన్ని కార్చి శుద్ధీకరించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుద్దాం. హల్లెలూయా. హి ఈస్ ద వన్ అండ్ ఓన్లీ గాడ్ హూ సేవ్స్ అ సిన్నర్. ఆయన ఒక్కడు మాత్రమే పాపిని పరిశుద్ధపరిచి ఆయన నిత్యము నిలబెట్టగలిగిన వాడు. హల్లెలూయా. అందరూ చెప్తారా కొంచెం గట్టిగా? అందుగురించి మత్తయి శుభవర్తమానం 23వ అధ్యాయం 11వ వాక్యం చెప్తుంది, క్రీస్తు ఒక్కడే మీ గురువు అనే మాట. వన్ అండ్ ఓన్లీ టీచర్ ఈజ్ యువర్ క్రైస్ట్ ద మెస్సయా అనే మాట ఉంటుంది. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మరియు మీలో ఎవరెవరో పేర్లు ఎత్తుకుని అబ్బా ఈడు మహాగురువు, ఆ గురువు, ఈ గురువు అని మీరు పిలవబడద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. హల్లెలూయా. యేసయ్య ఒక్కడే గురువు. హల్లెలూయా. అందుగురించి ఆయన పరమ గురువు, డివైన్ మాస్టర్. ఆయన ఒక్కడు మాత్రమే పరమ గురువు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుగురించే సర్వ మానవాళి తెలుసుకోవలసింది, మనం ఏ జాతిలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఎంత హైట్ ఉన్నా, ఎంత తక్కువలో ఉన్నా, ఎట్టినారంటే మీరు పూరుగుడిసెలో ఉంటున్నా, పెద్ద మిద్దెల మీద మీరు కాపురాలు చేస్తున్నా, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపములోనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది రోమీయులకు రాసిన పత్రిక 3:23లో ఏ భేదము లేదు, అందరం పాపం చేశాం. అందుగురించే యేసయ్య దగ్గరికి వచ్చి నీ దృష్టి ఎదుట నేను పాపం చేశానయ్యా అని ఒప్పుకుంటే ఖచ్చితంగా పరమ గురువు చేయవలసినవన్నీ నా దేవుడు నీ జీవితంలో చేసి చూపిస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. అందుగురించి యెహెజ్కేలు ప్రవచన గ్రంథం మనం చదివిన మాటల్లో 36:25లో ఉంటుంది, నీ అపవిత్రత అంతా నేను పోగొడతానని చెప్పాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అపవిత్రత అంతా పోగొడతాడు, మచ్చుకు కూడా మిగల్చడు, అంతా పోగొడతాడు. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో చెప్తున్న మాట, నీ అపవిత్రత అంతా పోగొట్టడానికి పరమదేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చి తన పావన రక్తాన్ని నీ కోసం కార్చాడు. హల్లెలూయా. అందుగురించి నీకు కలిగిన అపవిత్రత, దేవుడు అని నువ్వు దేన్నైతే కొలుస్తున్నావో దాని వలన నీకు అంటుకున్న అపవిత్రత అంతా పోగొట్టడానికి నా శుద్ధ జలాన్ని నీ మీద జల్లుతానని చెప్పాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నీ ప్రవర్తన విషయంలోనే కాన్సన్ట్రేట్ చేస్తాడు. నీ జీవితంలో నువ్వు ఏది మార్చుకున్నావన్నది కాదు ఇక్కడ ముఖ్యం. మొట్టమొదటిగా నీ ప్రవర్తన మారిందా? దేవుడు అంటున్నాడు, నీ అపవిత్రత అంతా అన్నాడా కొంత అన్నాడండి, అంతా పోగొట్టి నీ అపవిత్రత యావత్తు పోవునట్లుగా నేను మీ మీద శుద్ధ జలాన్ని జల్లుతానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఎప్పుడైతే ఆ శుద్ధ జలం అనేది నీ అపవిత్రమైన జీవితంలోనికి వచ్చిందో వెంటనే రాయబడిన మాట నూతన హృదయము. ఆమేనని చెప్పండి అందరూ కొంచెం గట్టిగా చెప్పండి. నూతన హృదయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత ఇంకొక మాట ఉంటుంది చూడండి అక్కడ, నూతన స్వభావం. వింటున్నారండి? నీ స్వభావంలో మార్పు కలగజేస్తాడు. అప్పుడు నీ పాదాలను ఆయన కడుగుతాడు. అందుగురించే సొలొమోను పరమగీత గ్రంథములో దేవుడు ప్రియుడు అని, సంఘాన్ని ప్రియురాలు అని చెప్తూ ఉన్నప్పుడు సంఘాన్ని చూసి పరమందున దేవుడు మురిసిపోతూ పలుకుతున్న మాట, రాజకుమార పుత్రిక, నీ పాద రక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు అంటాడు. అంటే ఆయన నిన్ను చూడగానే చూసేది నీ నడత, నీ ప్రవర్తన ఎట్ట ఉంది. అందుగురించే ఈ సిలువ ధ్యాన సువార్త కూడికలలో ఈ సువార్త మరలా మన దగ్గరకు వస్తుంది. ఈ శుద్ధ జలం ఇప్పటికీ ఆయన అందుబాటులో ఉంచి నీ అపవిత్రత అంతా పోగొట్టడానికి యేసయ్య తన కలువరి సిలువలో రక్తము కార్చాడు. అది మనకు శుద్ధ జలముగా ఇవ్వబడింది. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటండి? పరమ గురువుగా, గురువు అని అంటే మనం చెప్పక్కర్లేదు ఆయనకి. టీచర్ గారికి మీరు బోధ చేస్తారా? టీచర్ గారే మీకు బోధ చేస్తారా? ఓహరు బాబు ఎంత సైలెంట్గా ఉన్నారేంటారు బాబు, చెప్పండి రా బాబు. టీచర్ గారే చెప్పాలన్నీ, అంతే తప్ప సార్ ఇది కాదు సార్ అది కాదు సార్ అని మీరు చెప్తారా? అందు గురించే దేవుడికి ఎవరు బోధించక్కర్లా, యేసు ప్రభుకి మనం సజెషన్స్ ఏమి ఇవ్వకల్లా. ఆయన పరమ గురువు. హల్లెలూయా. ఆయన ఉన్నతుడైన గురువు. హీజ్ అల్టిమేట్ టీచర్. కాబట్టి ఆయన ఉన్నతమైన ప్రణాళిక మానవ జాతి మీద, పాపములో కొట్టుకెళ్ళిపోతున్న మానవ జాతి, నశించిపోయి నరకానికి వెళ్ళిపోతున్న మానవ జాతిని రక్షించడానికి యేసుక్రీస్తు అనే దేవుడి లోకంలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన రక్తం మన మీద చల్లబడాలి, లేక మన జీవితంలోనికి రావాలి, మన అపవిత్రత అంతా పోగొట్టుకోవాలి అని అంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం దైవలేఖనం చెప్తూ ఉంది. మొదటి యోహాను పత్రిక, అందరూ చదవండి మాట. మన పాపములను ఎవరు ఒప్పుకోవాలండి? కొంచెం గట్టిగానండి. అది యేసు ప్రభు సిలువ దగ్గరికి వచ్చిన మనము యేసు ప్రభును చూసి అయ్యయ్యో ఎలాగా ఎంత కడుదీనంగా చనిపోయావని యేసు ప్రభు గురించి మనం జాలిపడటం కాదు. యేసు ప్రభు చనిపోవడానికే వచ్చాడు భూమి మీదకి. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిందే చనిపోవడం కోసం. ఈ లోకంలో ఎవరైనా పుడితే, ఎవరైనా మీరు బర్త్డే పార్టీలకు వెళ్తే మీరు ఏమైనా ఆశీర్వదిస్తారండి? ఓరి బాబోయ్, మీరు ఎవరు ఆశీర్వదించారండి? శుభ్రంగా ఆముకుంటూ వచ్చేటమేనా? చాలామంది అందుకే వెళ్తారులేండి. అంటే మీరు అలాంటి వాళ్ళు కాదని నా భావన, అంతే. హల్లెలూయా. బర్త్డేకి ఎందుకు వెళ్ళావురా అంటే, మంచి పలావ్ వేశారు, మంచి పలావ్. ఇంకంతసేపు తిండే మీ తిండి మడిపో. ఎందుకు వెళ్తామండి మనం? ఆ బిడ్డ రాబోయే దినాల్లో 100 ఏళ్ళు హ్యాపీ లాంగ్ లైఫ్, ఆమేనండి, 100 ఏళ్ళు వర్ధిల్లాలని ఆశీర్వదిస్తాం. కానీ యేసు ప్రభు పుట్టింది 100 ఏళ్ళు ఆశీర్వాదకరంగా ఉండటం కోసం కాదట. ఆయన పుట్టిందే చచ్చిపోవడం కోసం. హల్లెలూయా. అందుగురించే బుద్ధి జ్ఞానం లేని కొంతమంది బుర్రలేని వాళ్ళు అందరూ అంటారు 3 మేకులు పీకలు. ఓరే నాయన, అసలు వచ్చిందే చచ్చిపోవడానికి రా బాబా అంటే 3 మేకులు పీకలితే బుర్ర దానికి అసలు నీకు బుర్రట్ట పని చేయట్లేదు రా బాబు. నీకు అసలు బుర్ర అసలు తలకాయలో ఏమన్నా 2 చెవుల మధ్యలో ఏమన్నా గుజ్జు ఉందా అసలు నీకు? అసలు వచ్చిందే చచ్చిపోవడానికి రా బాబు అంటే. గలతీ పత్రిక చెప్తుంది 4:4 కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ఈ లోకములోనికి పంపబడ్డాడు. హి సెంట్ బై గాడ్. ఆయన ఈ లోకంలోనికి పంపబడ్డాడు. ఆయన వచ్చిందే మన పాపములన్నీ కూడా ఆయన భుజాల మీద వేసుకొని, ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనలను పరిశుద్ధులుగా మార్చి పరముకు తీసుకుపోవడానికి పరమ గురువుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. చెప్తారా కొంచెం గట్టిగా? హల్లెలూయా. అందుగురించి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు మన పాపాలు మనం అంటలేదు చాలామంది. అది మన పాపాలు మనం ఒప్పుకుంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, ఓకే నేను నిన్ను శుద్ధీకరిస్తాను అంటాడు. ఇప్పుడు శుద్ధీకరించిన తర్వాత పాపం అంతా వెళ్ళిపోయినట్టేనా?
మాట్లాడరేంటి? పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. యు ఆర్ సర్టిఫైడ్ యాజ్ ఎ సెయింట్. నీవు ఒక పరిశుద్ధత సంతతికి చెందిన వ్యక్తివని నేను యాక్సెప్ట్ చేస్తాడు. ఇప్పుడు ఒప్పుకున్నావు కదా, నీ పాపం పోయింది, నీకు సర్టిఫికేట్ దేవుడు ఇచ్చాడు. కానీ ఎంత పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలనుకుంటున్నా, నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఆ పాపపు బీజం అనేది నీలోనే ఉంటుంది. అందుగురించి ఎంత పవిత్రంగా నేను వైట్ షర్ట్ వేసుకుని నా ఎంత పరిశుద్ధుడు లేడన్నా కానీ కాసేపటికి నాకు దరిద్రమైన ఆలోచన రావచ్చు. ఎందుకంటే నా నైజమే, నాలో ఉన్న బీజమే పాప బీజం. అందుగురించే దేవుని వాక్యం చెప్తుంది. మొదటి యోహాను పత్రిక 1 అధ్యాయము 7వ వాక్యం మనం చదివితే ఏనండి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము, విన్నారా? ఇప్పుడు మనము ఇందాక పాపాలు ఒప్పుకున్నాం. ఇప్పుడు రెండోది మనం చేయవలసిన పని ఏంటంటే మనము వెలుగులో నడవాలి. ఎవరైనా ఆమెన్ అంటారా? పాపాలు ఒప్పుకున్నావా? అమ్మా యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరిస్తున్నావా? అయ్య బాబాయ్ ఎందుకు అంగీకరించట్లేదు? వేరే దేవుడు ఎవరున్నారండి బాబా, ఆయనేనండి అన్నావు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు ఆయన వెలుగులో ఉన్నట్టు నువ్వు వెలుగులో నడుస్తున్నావా? గురువు గారు అని అంటే గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు కాదు. ఈయన పరమ గురువు అని ఎందుకు అన్నారు అని అంటే ఆయనతో కలిసి నువ్వు నడవాలి. ఆయన వెలుగు, ఆయన జీవపు వెలుగు, ఆయనలో నిత్యమైన వెలుగు, పరమునకు సంబంధించిన వెలుగు ఉంది కనుక నీవు ఆ వెలుగులో ఏం చేయాలి? భక్తులు ఎవరు మాట్లాడలేదండి? అనండి అనండి అనండి. ఏం చేయాలండి? అది అయ్య బాబాయ్ సిలువ ధ్యాన కూడికలు పెట్టారంటే పవ్వా అయ్య బాబోయ్ నాకు వచ్చి రత్తుకు వచ్చాడు ఆయన అని ఒక్కసారి కీమనేసి వెళ్ళిపోవటం కాదు. యేసుప్రభు సిలువ ఇలాంటి డేస్లోనే గుర్తొస్తుంది భక్తులకి. మళ్ళా యేసుప్రభు సిలువ లేదు, అసలు భూమి మీద ఈ నిజంగానే మొన్న ఏడిసిన ఏడుపు నిజమేనా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే గుర్తురాదు ఇంకేడికి. అందరు చెప్పండి, మనము పాపాలు ఒప్పుకున్నాము, ఇప్పుడు మనం ఏం చేయాలి? చెప్పవా నువ్వు? చెప్పు. మనము ఎక్కడ సెకండ్లో నడవాలా? చెప్పరా? వెలుగులో నడాలా. వెలుగులో నడితే సరిపోదు. ఇప్పుడు ఇంకా చదవండి అందరికి, ఇంకా కొంచెం ఎదరి నుంచి చదవండమ్మా. మరలా మనము, మళ్ళా ఫస్ట్ నుంచి చదవమ్మా అదే మాట. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అదండి. నీవు నడిచిన నీవు, మూడో మాట చెప్తున్నాను, అన్యోన్య సహవాసం చెయ్యాలి. అందరు ఆమేనానండి మాటకి? నడవడం ప్రారంభిస్తే సహవాసం అనరు. ఇప్పుడు అమ్మా మీరు ఆ పక్క వెళ్తారా, నేను కూడా అక్కడి వరకు వస్తానమ్మా, అంతవరకు బాగానే ఉంది. అన్యోన్య సహవాసం అంటే అర్థం ఏంటి? అన్యోన్య సహవాసం అంటే అర్థం ఏంటి? జకర్యా 3:3 ఆమోసు 3:3 సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనే మాట ఉంటుంది. నీవు అన్యోన్య సహవాసం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? డీప్ ఫెలోషిప్. యేసుతో నీవు ఫ్రెండ్షిప్ చేయాలి, ఆ గురువుతో నీవు సహవాసం కలిగి ఉండాలి. అందుగురించి యేసయ్య ఆ శిష్యుల పాదాలు కడిగి ఒక మాట అన్నాడు, నేను ఇది మీకు మాదిరిగా ఉండునట్లు చేశాను అనే మాట. ఒకసారి చూడండి 13వ అధ్యాయమా, ఇందాక మనం చదివిన మాట 15వ వాక్యం మీరు చదువుతారా ఒకసారి? నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా, నేను మీకు చేసిన ప్రకారము మీరు కూడా చెయ్యాలని నేను మీకు మాదిరిగా ఇలాగూ చేశాను అన్నాడు. ఐ యామ్ ద రోల్ మోడల్. నేను మీకు మాదిరి ఉంచి వెళ్ళాను. కాబట్టి ఆయన మన ముందు నడిచాడట, ఆయన మనకు మాదిరి ఉంచి వెళ్ళాడట. ఇప్పుడు ఆ జాడల్లో మనము నడవగలిగితే, ఆయనతో సహవాసం చేయగలిగితే, మొట్టమొదటి మాట మన పాపాలు ఒప్పుకోవాలి. 2 వెలుగులో నడవాలి. ఎట్నారండి? నడిచేటప్పుడు కొంచెం అప్పుడప్పుడు తప్పడాడుగులు పడొచ్చు. నడుస్తున్నప్పుడు మీరు చూడండి, పిల్లలు నడుస్తున్నప్పుడు డాడీ కమాన్ 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 అంటే నడుస్తాడు, వచ్చాడు పడ్డాడు. అంతే.
నడిచేటప్పుడు పడిపోతాం, కానీ సహవాసంలోనికి రావాలి. యు షుడ్ హ్యావ్ ద డీప్ ఫెలోషిప్ విత్ యువర్ హై ప్రీస్ట్. యేసయ్యతో నీకు సరి అయిన అన్యోన్యమైన డీప్ ఫెలోషిప్, అన్యోన్య సహవాసం ఉండాలి నీకు. అంతే తప్ప మిచ్చిరెడుతున్నారని వచ్చావో, మొత్తం మీద మా ఫ్యామిలీ కోసం కూడా ప్రార్థన చేస్తారని వచ్చావో నాకు తెలియదు. ఇవాళ వచ్చి మళ్ళీ రేపు నువ్వు రాకపోతే నీ పాపం నీ మీద సుధజాలం ఏమి రాదు, అంత భ్రమలో ఉంటావు నువ్వు అంతే. నీ అపవిత్రత అంతా పోగొట్టబడాలి అని అంటే అన్యోన్య సహవాసం గలవారమైతే, చదవండి అమ్మా, ఆ మాట నాకు అవసరమైన మాట. మళ్ళా చదువు అదే మాట, అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అదే మాట కావాలి. అప్పుడు అందరూ అనండి ఆ మాట, కొంచెం గట్టిగానండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము నీ పాపము నుండి శుద్ధ జలం అప్పుడు వచ్చినట్లు లెక్క. అంతే తప్ప లక్కవరంలో ఎత్తనారంటే తైలు రామా స్పీడా ఆ నూనె అంతా కారుసుకుని జిడ్డు ముఖం వేసేసుకుని ఆ వీడియో ఎదురుగా కూడా ఇప్పుడు ఎంత బాగున్నాడు బాబాయ్ బాబాయ్. దానికోసంగా అదే లక్కవరం కాకపోతే పాలకొల్లు కాకపోతే మచిలీపట్నం కాకపోతే ఒంగోలు కాకపోతే ఇంకో దిక్కుని కాకపోతే మొత్తం మీద తైలాభిషేక ప్రార్థన. హరి బాబాయ్, శుద్ధ జలం అంటే ఏంటి? బిందులో నీళ్ళేసి ఆ నీటిలో ఒక 2 చుక్కలు ఏది ప్రసాదం, ఏంటిది ఇది కొబ్బరి నూనె వేసి పట్టా, అది కాదు శుద్ధ జలం అంటే. బుద్ధి జ్ఞానం ఉండాలా భక్తిలో. హల్లెలూయ. అందుగురించి శుద్ధ జలం ఎప్పుడు వస్తుందో తెలుసా నీ మీదకి? 1 నీ పాపాలు ఒప్పుకోవాలి, 2 నడాలా. కొంచెం తప్పడడుగులు ఉంటాయి, కొంచెం నిలబడలేం, కొంచెం పడిపోతున్నామేమో, లోకంలోకి వెళ్ళిపోతున్నామేమో, అయ్య బాబు మళ్ళా సెల్ ఫోన్లోకి వెళ్ళిపోతున్నానేమో, మళ్ళా అయ్య బాబు అపవిత్రమైన మాటల్లోకి వెళ్ళిపోతున్నానేమో, మరలా ఏదో మొత్తం మీద ఏదో అంటేసుకుంటున్నట్టు అని భయం వేస్తుంది నడిచేటప్పుడు. ఏం కంగారు పడకండి. నడుస్తున్న మీరు సమ్మతించి ఆయనతో చెయ్యేసుకుని, ప్రభువా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు నాయనా, నిలబెట్టినైనా, ఉద్ధరించినైనా, తప్పించినైనా ఎట్టినారండి. అప్పుడు ఆయనతో సహవాసం కలిగి నీ బలహీనతలన్నీ ఆయనతో నువ్వు మాట్లాడుకుంటా ఉంటే ఖచ్చితంగా యేసు రక్తం నీ మీదకి వస్తుంది. అప్పుడు నీవు సమస్తమైన అపవిత్రత నుండి పవిత్రతలోనికి నువ్వు రాగలుగుతావు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది చేస్తేనే నీ జీవితానికి ఆశీర్వాదం తప్ప ఎక్కడో నెత్తి మీద ఏదో వేస్తున్నారని, ఎక్కడో ఏదో శుద్ధ జలం జల్లుతున్నారట, అయ్య బాబోయ్ అది వేసిన తర్వాత అయ్య బాబు పానం అంతా అయ్య బాబోయ్ ఏమన్నదో, నీ చీర తడిచిపోద్ది, నీ జాకెట్ తడిచిపోద్ది, నీ నెత్తి అంతా తడిచిపోతావా. నువ్వు మాత్రం మారవు. ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారిని తిట్టడం మానవు, ఇంటికి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ మానవు, ఇంటికి వచ్చిన తర్వాత బూతులు మానవు, ఇంటికి వచ్చిన తర్వాత దరిద్రం అంతా మామూలే. నూతన హృదయం ఎప్పుడు వస్తుంది? నూతన స్వభావం ఎప్పుడు వస్తుంది? పాదాల నుంచి అర్రి పాదము నుండి నడి నెత్తి వరకు యేసు రక్తం కడగాలి నిన్ను. ఆమేన్ చెప్పు, కొంచెం గట్టిగా చెప్పొచ్చు, గట్టిగా హల్లెలూయా. అందుగురించి నూతన హృదయాన్ని నేను నీకు ఇస్తాను, నూతన స్వభావము నేను నీకు ఇస్తాను. ఇప్పుడు మాంసపు గుండె రాతి గుండె కాదిక, మాంసపు గుండెగా నీ గుండె మార్చబడడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. ఆ మాంసపు గుండె అంటేనే ఆ మాంసపు గుండెలోనికి రక్తం వెళ్తుంది. మాంసపు గుండెలోనికి వెళ్తుంది. రాతి గుండెలోనికి వెళ్తుంది రక్తం? మాట్లాడరేంటి? వెళ్దా. నేను సత్తే ఈ గుమ్మం ఎక్కను, నువ్వు పెద్ద రాడు, నువ్వు ఇంకా నీకేసి రక్తం ఏం వెళ్తుంది? ఎక్కడ నువ్వు మీ అత్తగారితో కలిసి ఉండను దానివి, ఎక్కడ నువ్వు నీ పక్కింటి వాళ్ళతో కలిసి ఉండను దానివి, పరలోకంలో కలిసి ఉంటావా? బుద్ధి లేకపోతే జరి. అందుగురించే దేవుని బిడ్డలు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. అందుగురించే ఇందాక మనం చదివిన దగ్గర ఉంటుంది, ఎక్కడ? యోహాను సువార్త 13వ అధ్యాయంలో
చూడండి, ఒకరినొకరు అనే మాట ఉంటుంది చూడండి. 14 వాక్యం, 13-14. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే. హల్లెలూయా. ఒకరినొకరు. అందుగురించి ఈ భూమి మీద ఉన్నప్పుడే పరిశుద్ధులతో సహవాసం మనకు ఉండాలి. యేసుతో నడుస్తున్నావు అనడానికి ఇంకో రుజువేంటి? నువ్వు సంఘంతో ఉండాలి. యేసు ప్రభుతో నువ్వు నడుస్తున్నావనంటే కడగబడిన పరిశుద్ధులతో పాటు నువ్వు నడవాలి. అది లేదంట. పరమగీత కన్యక, నా ప్రాణప్రియుడు ఎటుపోయాడు మీకు ఏమైనా కనపడ్డాడమ్మా? సంతలు అడుగుతుందంట. భూమి మీద కొట్టారు ఎట్టుకెళ్ళి. సంతలు అడుగుతావు, నువ్వేమో ప్రాణప్రియుడు అంటావు, సిగ్గులేదే నీకు? ప్రాణప్రియుడు అయితే కనుక ఎవరి దగ్గర ఉండాలి? సంతలకు వచ్చి నా ప్రాణప్రియుడు మీకు కనపడ్డాడంటే ప్యాచమని కొట్టారంట. అప్పుడు వెంటనే సిగ్గేసి కొంచెం బుద్ధి వచ్చి మందల అడుగు జాడలను బట్టి వెళ్ళిందంట. హల్లెలూయా అని చెప్పరే. మందల అడుగు జాడలంటే మన ముందు పరిశుద్ధులు ఎట్ట బతికారు. 40 రోజులేమో భక్తి, 40 రోజులు అయిపోయిన తర్వాత ఈడంతా విచ్చలవిడిదానం ఇంకా ప్రపంచంలో ఎవడం ఉండడు. ఇక దానికోసమా భక్తి మాట్లాడరండి. ఈస్టర్ రోజున ఎడతారండి. ఈస్టర్నండి ఈ ఎన్ని రోజులునంట మీరు కాదులే అమ్మాయి, నాకు తెలిసింది, నాకు వినపడ్డది. మల్లెపూలు ఎట్టుకోరంట, కనకాంబరాలు ఎట్టుకోరంట, చికెన్ కూడా తినరంట చాలామంది, పిల్లులు కూడా చేసుకోరంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మతం అన్నమేమనితే బాగుంది కదా. అయ్య బాబు, ఎన్ని బస్తాలు తినేస్తున్నారు. అసలు ఖాళీ లేదు కదరా బాబు. గొడవలు లేదని పేపర్లో రాస్తున్నారు కదా. అవి మానరా, ఆ ప్లేస్లో వేరేదేదో ఉంటుంది. హల్లెలూయా. ఈస్టర్ రోజున ఉంటుందండి. ముసళ్ళు కూడా కనకాంబరాలు ఎట్టి ఏమ్మా అంటే యేసుబాబు లేచాడు. నీ బతుకు మారకోకుండా యేసుబాబు లేచాడని హ్యాపీ ఈస్టర్ అంటే నీ బతుకే మారిపోదు. హల్లెలూయా. అందుగురించి యేసు ప్రభు మొట్టమొదటిగా ఆయన చేస్తూ ప్రారంభించిన పరిచర్య బతుకు మా పాదాలు కడుక్కోవాలి ముందు. ఆమెను అనరంటే అది పాదాలు కడుక్కోకుండా నువ్వు విని పాటలు పాడినా, పాదాలు కడుక్కోకుండా ఎంత ప్రార్థన చేసినా, పాదాలు కడుక్కోకుండా మొత్తం రంపంత మొత్తం చేప నిండా వేసేసి ఇక్కడ ఓ ప్రభువా పక్కోళ్ళు తడిపేసి నువ్వు తడిసిపోయి ఈ దరిద్రవాన్ని తట్టుకొచ్చేసి మొత్తం సర్చి నిండా వేసేస్తే ఏం మారవో. హల్లెలూయా అని చెప్పండి. ప్రవర్తన మారాలి. హల్లెలూయా చెప్పండి. మన పరమ గురువు భూమి మీదకి వచ్చి పరిశుద్ధంగా బతుకు చూపించాడు ఆయన. అంతే తప్ప కొండ మీద ఎక్కి మీరు చేయండి అనలా. మనం ఏ విషయంలోనూ అయ్యో ఎంతైనా మనుషులం కదండి, కొంచెం మాట స్లిప్ అయిందంటే యేసుప్రభు ఒక్కసారి కూడా సారీ చెప్పలేదు ఎవరికి. నచ్చలేనట్టుంది ఎవరికి. యేసుప్రభు భూమి మీద బతికిన రోజులు అసలు సారీ చెప్పుకోకుండా బతికాడండి. అసలు ఎక్కడ తప్పనది లేదు. అందుగురించి ప్రపంచపు నడుబొడ్డును నిలిచి నాలో పాపం ఉందని దమ్ముంటే ఎవడని రమ్మన్నాడు. పెట్టినారా? నిజంగా పాపం ఉంటే ఎవడో ఒకటి రావాలిగా. రాలేడు ఎవడో, ఇప్పటికి రాలేడంతే. హల్లెలూయా. యేసు ప్రభు వంటి దేవుడు మరొకడు ఎక్కడ నీకు దొరకడో. హల్లెలూయా. మా గురువు గారు ఏ గురువైనా అంతే, ఎవడైనా పాపంలో ఉన్నోడే. ఈ లోకంలోనికి ఏ గురువులని పిలువబడినా, ఏ మహాత్ములని పిలువబడినా అందరూ భూమి మీదకి వచ్చారు, సచ్చారు, సమాధులు కట్టుకుని మహాఘాట్లను పెట్టుకున్నారు. యేసు ప్రభు ఒక్కడు మాత్రమే మరణాన్ని మరణింపచేసి తిరిగి లేచి మన కోసం నేటికి సజీవుడై ఉన్నాడు. కొట్టొచ్చు కదా చప్పట్లో గట్టిగా హల్లెలూయా. కాబట్టి హీస్ అ సుప్రీం గురు, హీస్ అ అల్టిమేట్ టీచర్. ఆయన వంటి డివైన్ మాస్టర్ ఈ లోకంలో ఎక్కడ దొరకడు నీకు. అందు గురించే ఆయన బోధలు ప్రపంచానికి మనము టీచర్ అని చెప్తామే. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన దగ్గరికి ఆయన శిష్యుడు వచ్చి, అయ్యా నాలో దైవిక చింతన ఎక్కువైపోతుంది, ఐ వాంట్ టు సీ ద గుడ్ గురు, నాకు మంచి గురువు కావాలి, ఒక గురువును మీరు నాకు పరిచయం చేయండి అయ్యా అని ఆ గురువు గారి దగ్గరికి వచ్చి, మనం టీచర్ అంటామే సర్వేపల్లి రాధాకృష్ణన్ దగ్గరికి, ఆయన దగ్గరికి వస్తే ఆయన లోనకి వెళ్ళి ఖచ్చితంగా నీకు పరిచయం చేస్తాను రా బాబు, నా దగ్గర మంచి గురువు ఉన్నాడని లోనకి వెళ్ళి ఒక పుస్తకం పట్టుకొచ్చి ఇచ్చాడంట. హల్లెలూయా చెప్పరే. ఆ పుస్తకం ఏంటనుకుంటున్నారు? కొత్త నిబంధన. గట్టిగా చప్పలు కొట్టండి అందరూ. గట్టిగా హల్లెలూయా. ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇచ్చిన ఆ పుస్తకం చూసి ఈ
సుధాకర్ పిల్లాయ్, ఈ వ్యక్తి అంటాడు, ఆ అనామకుల దేవుడిని నట్టుకొచ్చి నా చేతిలో పెడతావేంటయ్యా, ఎక్కడో నిమ్న జాతులకి సంబంధించిన దేవుడిని నా చేతిలో పెడతావేంటయ్యా అని అడిగితే, ఇదిగో నువ్వు నన్ను గురువు నువ్వు నన్ను నమ్మవుగా, నేను ఇలా గురువుగా మారడానికి కారణమైంది ఆ పుస్తకమే, నోరు మూసుకుని చదువుకో అన్నాడంట. హల్లెలూయా. ఒకవేళ నీకు గురువు అని కనుక నీకు అది నమ్మకం కుదరకపోతే మళ్ళీ అటుకొచ్చి నాకు ఇచ్చే అన్నాడంట. జీవితంలో మళ్ళా సుధాకర్ పిల్లయ్య మళ్ళా సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గరికి రాలా. ఆయన గొప్ప సేవకుడు అయ్యాడు, అనేక మందిని దేవుని వైపు తిప్పాడు. హల్లెలూయా అని చెప్పండి అందరూ. ఈ రోజును కూడా యేసుక్రీస్తుని గురించి ఎందుకు ప్రకటించాలి? వై యు ఆర్ మెడిటేటింగ్ ఆన్ ద క్రాస్ ఫర్ ద 40 days? ఎందుకు మనము దేవుని గురించిన ధ్యాస, ఎందుకు సిలువను గురించిన ధ్యానం మనము చేయాలి తెలుసా? యేసుక్రీస్తు వంటి గురువు ఈ లోకంలో ఎవ్వడు లేడు కాకలేడు. హల్లెలూయా. మన బ్రతుకులను పరిశుద్ధంగా నిలబెట్టిన ఏకైక దేవుడు ఆయన ఒక్కడే. అందు గురించే ఆ పరమ గురువు చేసేది తప్పిస్తాడు. కీర్తనలు ఇందాక చెప్పిన అన్ని మరలా గుర్తు చేసుకోండి. తప్పిస్తాడు, కాపాడుతాడు, బ్రతకిస్తాడు. ఎట్టినారండి? ఆదరిస్తాడు, ఉద్ధరిస్తాడు. నిలబెట్టడం అంటే మామూలుగా కాదు, స్వస్థపరుస్తాడు. ఇంకా చాలా విషయాలు ఉంటాయి అక్కడ. మనుషులైతే రోగం వస్తే కనుక ఈడైపోతాడని చెప్పుకుంటారు, కానీ దేవుడు అలాంటి కాదురా బాబు. నువ్వు చేయవలసిన ప్రార్థన, నువ్వు ఒప్పుకోవలసిన ప్రార్థన ఒకటే. ఎన్నో కీర్తనం అది? 41వ కీర్తన 4వ చరణం. ఆ మాట నీ హృదయపూర్వకంగా అనగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నీ జీవితంలో ఏదో అద్భుతం చేస్తాడు. ఈ రాత్రి నిశ్చయముగా నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడంతే. హల్లెలూయా. కాబట్టి మీరు ఏ పరిస్థితుల మధ్యలో ఈరోజు దేవుని మందిరానికి వచ్చారు నాకు తెలియదు. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి దేవుని మందిరానికి తీసుకుని వచ్చాడు. ఆదరించే పరిస్థితులు ఎక్కడ కనబట్టలేదా? రోగాల మధ్యలో మీరు ఉన్నారా? ఎక్కడ స్వస్థత అనేది కనబడదు, ఇక బాగు అనేది మా జీవితంలో లేదని మీరు అనుకుంటున్నారా? యేసయ్య దగ్గరకు వచ్చిన మీరు, అయ్యా నాకు తెలుసో తెలియకోకుండానో పాపం నీ ఎదుట నేను పాపిని. మనమందరం పాపం చేసామని బైబిల్ చెప్తుంది. ఎవరైతే మీ పాపాలు మీరు ఒప్పుకొని, 2 చెప్పాలి ఈ మాటలు, మీ పాపాలు మీరు ఒప్పుకోవాలి మొట్టమొదట. 2 వెలుగులో నడాలా. ఎంతవరకు నడాలి తెలుసా? డీప్ ఫెలోషిప్, ఆయన నీతో స్నేహం చేసే వరకు నడవాలా. మన స్నేహాలు ఎలా ఉంటాయో తెలుసండి? ఫస్ట్ రోజు కాలేజీలోకి వెళ్ళిన తర్వాత నా పక్కన కూర్చుంటే ఈడి నా ఫ్రెండ్ అనుకుంటాం మనం. 2 రోజులు నడిచిన తర్వాత తెలియదు మొత్తం నీ పర్సలు ఉన్నాయని ఆడేటికి వెళ్ళిపోతున్నాడు. అర్థమవుతుందా? ఆడంత మంచి అవుతాడు ఆడు. ఫెలోషిప్ అంటే అర్థం ఏంటో తెలుసా? నీకు ఇష్టమైనవేవో ఆడికి ఇష్టమవుతాయి, ఆడికి ఇష్టమైనవి ఏవో నీకు ఇష్టం, అప్పుడే ఫ్రెండ్షిప్ అవుతుంది అది. అంతే తప్ప ఆడికేమో ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, నీకేమో టీ అంటే ఇష్టం, ఇద్దరికి కుదురుద్దా? ఆడేమో ఐస్ క్రీమ్ తిందామంటాడు, లేదు నేను టీ తాగుతాం. టీ ఏమో వేడి, ఐస్ క్రీమ్ ఏమో కూలింగ్, ఎక్కడ కుదురుద్ది? ఫ్రెండ్షిప్ సెట్ అవ్వదు. యేసు ప్రభుతో స్నేహం చేస్తున్నావంటే యేసు ప్రభుకు నచ్చేయి నీకు నచ్చాలి. యేసు ప్రభుకు నచ్చి నీకు నచ్చట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా ఫెలోషిప్లోకి రాలా. జస్ట్ నడుస్తున్నావు. నడితే చాలదు, నడితే శుద్ధజలం నీ మీదకి రాదు, నూతన హృదయం రాదు, నూతన జీవితం రాదు, నూతన పరిస్థితులు రావు, నూతన కార్యాలు జరగవు. వింటున్నారండి? అద్భుతం చేయుమయా అన్నంత మాత్రం అద్భుతం అయిపోద్దా? అవదో. ఫెలోషిప్ చెయ్యి, ఆయనకు ఉన్నాయని నీయే. ఇంకా హల్లెలూయా. నీ కోసం 2025 సంవత్సరాల క్రితం నిన్ను ఎంత ప్రేమించాడో తెలుసా? దెబ్బలు తిన్నాడు నీకోసం. ఆయన నీకోసం రక్తం కార్చాడు, ఆయన నీకోసం పిడిగుద్దులు తిన్నాడు, ఆయన నీకోసం ముళ్ళ కిరీటం పెట్టుకోవడానికి కూడా ఎస్ అని పెట్టుకున్నాడు. మేకులు కొడుతుంటే కొట్టించుకున్నాడు. నిన్నంత స్నేహించాడు ఆయన. ఆయన గురువు కదా అని గురువు అన్నని పిలవండి మాత్రం అనలా, స్నేహితులారా అని పిలిచాడు మనల్ని. ఈ రోజును కూడా ఈ సిలువ సువార్తను మీకు ప్రకటించడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకా ఎవరైతే సిలువ దగ్గరికి రాలేదో, ఈ సిలువ ధ్యాన సువార్త కూడికల్లో మీరు ఆ యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన చేయగలిగిన ఎన్నున్నాయో 41 కీర్తనలు నేను చాలా చెప్తూ వచ్చాను. 1, అయ్యా నేను పాపిని, ఐ వన్ వాక్ విత్ యూ, నేను నీతో నడవాలనుకుంటున్నాను, ఈ వెలుగులో నన్ను నడిపించు, ఈ చీకటిలో ఉన్న ప్రతిదీ కూడా నా నుండి దూరపరచు అని ఆయనకి ఇష్టమయ్యేంత అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అంటే ఎప్పుడు అర్థమవుతుందో తెలుసండి?
పెళ్ళైన 5 నెలల్లో ఎవరెవరికి అర్థం అవ్వరు. ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు వాళ్ళు స్థిరంగా నిలబడగలుగుతారు. వాళ్ళ ఇష్టాలన్నీ వీళ్ళకి అర్థమవుతాయి, వీళ్ళ ఇష్టాలన్నీ వాళ్ళకి అర్థమవుతాయి. అప్పుడు అది బ్లెస్డ్ ఫ్యామిలీ అవుతుంది. అంతే తప్ప రోడ్డు మీద కనపడి ఈయన్ని చేసుకుంటానంటే చేసుకో, 2 రోజుల తర్వాత మొత్తం తేడొచ్చేది. ఈరోజు మరలా చెప్తున్నాను, యేసుప్రభు అంటే ఏదో మేలు కలుగుద్ది, ఏదో పిల్లలు కలుగుతారు, ఏదో అప్పులు పోతాయి, ఇది కాదు. యేసు ప్రభుని గనక నువ్వు నమ్మితే నీ పాదాలను దేవుడు కడుగుతాడు, నీకు నూతన స్వభావం ఇస్తాడు, అసలు నీ బ్రతికే మారిపోద్ది అంతే. హల్లెలూయా. యేసు ప్రభు నీలో ఏదో మార్చడానికి కాదు, నీ జీవితాన్ని మార్చడానికి వచ్చాడు ఈ లోకంలోనికి. హల్లెలూయా. అందరూ తల్ల వంచండి, ఉన్న పాటున చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరు నోరు తెరుద్దామా ఒక్క నిమిషం. ఆయన గురువు అని నీకు అర్థమైందా? నీ చీకటిని తొలగించడానికి వెలుగైన దేవుడు ఈ చీకటి ప్రపంచంలోనికి దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను వెలిగించడానికి. అందుగురించి యోహాను భక్తుడు అంటాడు, నిజమైన వెలుగు ఉంటేనో అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యూ. ఈ సమయం నీది. నీ జీవితం వెలిగించబడాలి, నీ భవిష్యత్తు బంగారంగా ఉండాలి. చీకటిమయంగా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఎంతకాలం చీకట్లో ఉంటారు? ఒకవేళ నువ్వు రోగశయ్య మీద ఉన్నా సరే నిన్ను బ్రతికించుకుంటాడు ఆయన. ఒకవేళ ఇక ఈడు లేవడని అందరూ చెప్పుకుంటున్నారా, నిన్ను లేపుకుంటాడు ఆయన. మంచి రోజులు రావని నువ్వు అనుకుంటున్నావా? నా దేవుడు నీ జీవితంలో మంచి రోజు తీసుకొస్తాడు. యేసయ్య అని పిలవాలి, యేసయ్య అని పిలవాలి. నోరు కొలబై, కొలు మూసిన వాళ్ళందరూ నోరు తెరవండి. జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. పిలవాలి. యేసయ్య సిలువను ధ్యానం చేస్తున్న మనం ఏదో ఈరోజు నుండి రేపు వెళ్ళిపోవటం కాదు. ఆయన దగ్గరకు వచ్చి ఒప్పుకుంటున్న మీరు ఆయనతో నడవడం ప్రారంభించండి. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. బాప్తిస్మం పొందడం అనేది మొదటి అడుగు. మీరు బాప్తిస్మాలు పొందకపోతే, టుడే ఈజ్ అ డే ఆఫ్ డెలివరెన్స్, టుడే ఈజ్ అ డే ఆఫ్ సాల్వేషన్. ఇది రక్షణ దినం, దేవుడు నీకు ఇచ్చిన సదవకాశం. ఇంకా బాప్తిస్మాలు పొందని వాళ్ళు దేవునితో అడుగులు వేయడానికి మీ తీర్మానాలు మీరు తీసుకునండి. బాప్తిస్మాలు పొందిన వాళ్ళందరూ సారిసారిగా పడిపోవడం కాదు, నడుస్తూ ఎంతకాలం ఉంటారు? డీప్ ఫెలోషిప్, ఆయనతో మరింత సహవాసం చేయండి. ఆయన సహవాసంలోనే నీ బలహీనతలు పోతాయి. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడే నీ హృదయాలు మండుతాయి. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడే, ఆయన నీతో నడుస్తున్నప్పుడే నీ మార్గాలు తెలియకుండానే తేజరిల్లడం ప్రారంభిస్తాయి. నిజంగా మీరు ఆయనతో సహవాసం చేసేవారైతే మీరు వెళ్ళిన ప్రతి చోట మీరు జయం పొందుతారు. ఎందుకంటే మీతో నడుస్తున్నవాడు మనిషి కాదు, మీతో నడుస్తున్నవాడు సాక్షాత్తు దేవుడు. నోవహు దేవునితో నడిచాడంట, తరములోనే నిందారహితుడిగా మారిపోయాడు. తరంలోనే. నౌ ఆల్సో ఈజ్ పాసిబుల్. నోవహుకే సాధ్యపడినప్పుడు ఈరోజు నీకు సాధ్యపడదా? నా మాటలు మారట్లేదు, నా తలంపులు మారట్లేదు, నా కుటుంబం ఇంకా మారట్లేదు, నా పరిస్థితులు మారట్లేదు నువ్వు అనుకోవద్దు. నువ్వు సరిగా ప్రభుతో నడువు. నీ తరములో దేవుడు నిన్నే ఆశీర్వాదకరంగా, నోవహుని ఒక కొత్త ప్రపంచానికి నాందిగా మార్చేసిన దేవుడు నీ జీవితాన్ని మార్చడా? ఎస్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ వండర్ఫుల్ వర్డ్. అద్భుతమైన మాట మీరు మాకు ఇచ్చారు. పరమ గురువు నాయన, యో ద డివైన్ మాస్టర్. అద్భుతమైన మాట మీరు మాకు ఇచ్చారు. ఈ రాత్రి ఎంతమంది అయితే ఈ ధ్యానములో వారి జీవితాలు ఒక్కసారి సరి చేసుకుంటూ ఉన్నారు, వారి జీవితంలోనైనా ప్రతి కల్మషాన్ని కడిగి శుద్ధ జలమైన నీ రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి. నూతన హృదయం, నూతన స్వభావం ఈ శిలువ ధ్యానాల తర్వాత వారి జీవితాల్లో వారు అనుభవించుదురుగాక. అద్భుతమైన జీవితాన్ని వారు చేయుదురుగాక. అయ్యా, వారిని చూస్తున్న వారు ఎట్టా వీళ్ళు మారారని అద్భుతమైన ఆశ్చర్యాలుగా వారు మారుదురుగాక. కార్యాలు జరిగించి మహిమ మీరు పొందమని యేసునాథుని పేరట అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు విమోచకుడు యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం బిడ్డలారా మనందరకు ఎంతమంది అయితే ఈరోజు ఒక తీర్మానంతో ప్రభుతో ఒప్పుకొని
ప్రభుతో నడుస్తూ ప్రభుతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నారు వారందరికీ, సర్వలోకంలో సకల పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. అందరూ చెప్దాం ఆమెన్. ఆమెన్. యేసయ్య మాతో మాట్లాడడం, అక్కడికి చెప్ప